ఈ దఫ అయితే కోయేటి కొట్టుకోబోయేటిగా ఉన్నది. మొత్తము 3 రోజులు కంటిన్యూగా వర్షం, ఫుల్ వర్షం పడుతుంది. పైదనాలు చేతిలో పెట్టి మా మేడము నువ్వు తీసుకో అని చెప్పింది. పైదనాలు పొద్దున్నే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఫుల్ వర్షం పడుతుంది. పోతుంది కోయేటి పోతుంది. వర్షం ఫుల్ వర్షం 3 రోజుల నుంచి కంటిన్యూగా పడుతుంది వర్షం. అన్నీ మునిగిపోతున్నాయి. ఇంగిపోద్దులే, డ్యూటీలో ఉండవు, స్కూల్ డ్యూటీలో ఉండవు. నన్ను డ్యూటీ ఎట్ట నడిపించారండి. చూడ వర్షం మొత్తం పని చేయించారు నా కాడ. కోయేట మునిగిపోతుంది, కోయేట మునిగిపోతుంది. ఉరువులు ఉరువులు మెరుపులు వర్షాలు పడతాయి. కోయేట కొట్టుకోపోతుంది. పెద్ద పెద్ద ఉరువులు. బా వినస్తున్నాయి ఆ ఉరువులు. ఫుల్ వర్షంగానే 3 రోజుల నుంచి కంటిన్యూ వర్షం. బండ్లు పార్కింగ్ చేయాలి కదా, బండ్లు పార్కింగ్ చేసుకొని ఉరువులు చంపా ఘోరంగానే ఉరువులు. వెక్కి ఏంద్రా బాబు ఉరువులు వర్షాలు చంపేస్తున్నాయి. పెద్ద పెద్ద ఉరువులు కానీ. ఉరుములు చూడండి ఉరుములు. ఈ దఫ అయితే కోయేటి కొట్టుకోబోయేటిగా ఉన్నది. మొత్తము 3 రోజులు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉన్నది. పెద్ద పెద్ద ఉరుములు కానీ కోయేటి అయితే కొట్టుకోబోయేటిగా ఉన్నది. ఈ దఫ నాకు అర్థమవుతున్నది. ఉరుములు మెరుపులు దుమ్ము లేపుతున్నది. వర్షం అయితే తుఫానే కానీ ఇక్కడ కోయేట్లో కంటిన్యూ 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉన్నది. పెద్ద పెద్ద ఉరుములు కానీ నిద్రపోతా ఉన్నాయి. ఉలుక్కుబడి లేచిన ఉరుములు, పెద్ద ఉరుములు కానీ అయితే చూడండి. పలా ఉరుములు, పెద్ద పెద్ద ఉరుములు కానీ. మీకు వినస్తున్నాయా లేదా ఉరుములు? ఇప్పుడు పలా అన్నాయి. మొన్న కైమ బిగించారు కదా ఎన్ని పట్టలన్నీ. ఈ పట్టల్లో చూడండి నీట్గానే కొట్టలేదు. ఆ రోజు చెప్పినా మా మేడంకి, మేడం నీ వర్షం పడిందంటే నీళ్ళన్నీ వస్తాయి కైమ లోపలికి, బాగా కొట్టలేదు మేడం అని చెప్పిన. లేదు బాగానే కుట్టినాడు అనింది. రాత్రి ఫోన్ చేసేసింది నాకు, చేసి నీళ్ళు పోయినాయేమో చూడు అనింది. నేను చూడకనే నీళ్ళు రాలేదులే అని చెప్పిన. చూడండి మొత్తం నీళ్ళే. చూడండి మొత్తం కైమంతా నీళ్ళే. చూడ సరిగ్గానే కొట్ల, డబ్బులు ఇవ్వాలి ఇంకా. చూడండి గలీజ్ ఎట్ అయిపోయిందో, మొత్తం మట్టి అయిపోయింది అనమాట. మొత్తం గలీజ్గా వచ్చేసింది. దీంట్లోనే మట్టి అంతా అంటే పైన ఉంటుంది అంట మట్టి మేడపైన. ఆ మట్టి అంతా వచ్చి ఇక్కడంతా పడిపోయింది. ఇప్పుడు ఇదంతా లాగాలి నేను. చాలా దారుణం అయిపోయింది. నా రూమ్కి ఇంకా డబ్బులు ఇవ్వాలి మా మేడం అతనికి. ఆ డబ్బులు కూడా ఇది ఎక్కడ కొడుతుంది. నీట్గా చేసిన దాకా ఇదనమాట. చూడండి బోల్టాలు ఎక్కువ కొట్టాలన్నమాట. ఎక్కువ లాగి టైట్గా బోల్టాలు కొట్టాలి. సరిగ్గానే బోల్టాలు కొట్టాలి. ఆడొకటి బోల్టాలు వేసాడు. చూడండి ఈ మారేచ్చే నీళ్ళని పాక ఏం చేస్తాయి ఈ సందర్లోంచి. ఇదంతా తోసుకొని నీట్గా ఇప్పుడు గలీజ్ అంతా. నా రూమ్లోకి కూడా నిమ్మంతా నిండుకున్నది అనమాట. చెమ్మంతా వచ్చేస్తున్నది లోపలికి. ఇప్పుడు రూమ్ కూడా సరిగ్గా వెళ్ళలేదు. చెప్పినా కూడా సరిగ్గా వెళ్ళలేదు అనమాట. చూపిస్తా చూడండి నెమ్ము మొత్తం నెమ్ము వచ్చేస్తున్నది. చూడండి ఈ మారు వచ్చేస్తున్నది నెమ్ము. బండ్లు కూడా నిన్న బండ్లను కడిగాను వర్షం పడకండి అన్నగార్చనింది. పొద్దున బండ్లను కడిగా. ఈరోజు ఫుల్ వర్షం పడేసింది. రాత్రి నుంచి కంటిన్యూ పడుతూనే ఉన్నది. పొద్దున 6 కల్లా నిలిచిపోయింది. ఇంకా స్కూల్ డ్యూటీలకు పోవాలి కదా అని చెప్పి నేను పొద్దున్న లేచి బండ్లు తేవడానికి పోతుంటే మా మేడం మెసేజ్ పెట్టింది, బాబు మాఫీ మద్రసా బేబీ అనింది. సరేలే ఇంకా స్కూల్ లేదు కదా అని చెప్పి ఇంకా పనుకొని నిద్రపోయి ఇప్పుడు లేచాను అనమాట 7:20కి.
ఫుల్ వర్షం పడి ఇదంతా తొయ్యాలి. ఇప్పుడు మా మేడం లేకముందు మొత్తం తోసేస్తే ఓ పని అయిపోతుంది, మనకు ఇబ్బంది లేదు. మా మేడం లేచానే చెప్పేయాలి. దీంతో లాగుతా ఉంటే నీట్గా రావడం లేదు. ఇంకా బకెట్ తీసుకొని మొత్తం ఇంకా నీళ్లు కొట్టాల్సిందే, పైప్తో లేదు. అంటే వీళ్ళు నీళ్ళు కొనుక్కుంటున్నారు అనమాట. 7 దినాలు పెట్టి కొనాల్సి వస్తున్నది ఇప్పుడు. ఇంతకుముందు అంత డబ్బులు లేదు. ఇంతకుముందు 200 దినాలు పెట్టి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు 7 దినాల్లో దాదాపు నెలకి 2.5 లక్షలు కట్టాల్సి వస్తుంది 7 దినాలకి. అప్పుడు పంపించింది నీళ్ళు వస్తున్నాయో రాలేదని కనుక్కోనింది. నీళ్ళు వస్తున్నాయని చెప్పి అనమాట. చూడండి 7 దినార్లు నెలకి, నేలకి వీళ్ళు కట్టేది 7 దినార్లు. అంటే మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో మీరు కామెంట్ చేయండి. ఈ బకెట్తో నీళ్ళు కొడదాము, పైప్తో హౌస్తో కడిగితే మా మేడం ఒప్పుకోదు. అడుగుదాం ఒకసారి ఏముంటుందో మా మేడంని. అలాగే ఉండండి. మా మేడం నిద్రపోతున్నదంట. నేను కాని పని బకెట్తో నీళ్ళు కొట్టేద్దాం, ఓకే అయిపోతుంది పని. మా మేడం లేకముందు పని అంతా చేసుకున్నానంటే మా మేడం లేచి నన్ను గొనక్కడా తిట్టకుండా ఉంటుంది. లేదంటే ఇంకా నిద్ర లేయడము స్టార్ట్ చేస్తుంది గొడవకి. ముసలిలో ఎట్ట గొనుగుతూ ఉంటారు నిద్ర లేచి నుంచా, ఆ విధంగా గొనుగుతూనే ఉంటుంది. ఇంకా సరేనా, మనం పని చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదంతా చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు, ఓకేనా. బకెట్తో నిండుకొని ఎత్తుకొని పోవాలి. పొల్లుగా రావు బకెట్తో నీళ్ళు, తక్కువ వస్తాయి. ఈ 2 ఎత్తుకొని పోయి ఇంకా ఆడ నీళ్ళనే కొట్టాలి. ఇంకా చూడండి సార్లు లోపల నీళ్ళు దిగి, సార్లు చూడండి లోపల. యువతల పెద్దగా ఏం లేదనమాట, యువతలు ఎక్కువ అయిపోయింది. మళ్ళీ దాన్ని నీళ్ళు కొడితే మరి నీట్గా వచ్చేస్తుంది. మనం లాగేసినామంటే ఒక పని అయిపోతుంది, ఇబ్బంది లేదు. మా మేడం పిలిచి గవాచా ఎత్తుకు స్కూల్ కాడికి రా అని చెప్పింది. మా మేడము 10 దినాలు చేతిలో పెట్టి, మా మేడము నువ్వు తీసుకో అని చెప్పింది. 10 దినాలు పొద్దున్నే. చాలా సంతోషం అనిపిస్తున్నది. గవాచా ఇచ్చి 10 దినాలు నీకేను బాబా, ఎక్కువ కష్టపడుతున్నావు అని చెప్పి 10 దినాలు ఇచ్చింది. శుక్రాన్ మామ అని చెప్పాను. చూడండి, ఎవరైనా సరే ఈ విధంగా 10 దినాలు నిద్ర లేస్తానే డబ్బు మోహం చేశాను. అంతా నిజం కాదండి, ఫేక్. ఇదంతా నిజం కాదు. 10 దినాలు ఇచ్చి 10 దినాలకు వచ్చి దినాలు తీసుకోమని చెప్పింది. 5 దినాలకి న్యూస్ దినాలు తీసుకోనింది. నా కాడ దినాలతో 5 ఉన్నాయి, అందుకే 5 దినాలు వేసాను అనమాట. దినాలకి నేను 5 దినాలు తీసుకొని ఇంకా 10 దినాలకి దినాలు, ఒక 5 దినాలకి 5 దినాలకి న్యూస్ దినాలు తీసుకొని రావాలి. జమేకి పోవాలి. ఇప్పుడు జమే పోయి తీసుకొని మా మేడం స్కూల్ కాడికి ఇచ్చేసి రావాలి. ఈ డబ్బు మాకు ఎందుకు ఇస్తారండి చెప్పండి. ఇంత డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు పాన గొంతు కోసుకోవాలట. కస కోసుకుంటారు వాళ్ళు. హీరో రోబాదినారు హీరో. ఏమైనా పెళ్ళిళ్ళు బినా కూడా అన్నానికి కూడా హీరో. అలాంటి వాళ్ళు మనకు అంత డబ్బులు ఇచ్చారంటే ఎట్లా నమ్ముతాము? నమ్మకూడదు. అందుకే చెప్పినప్పుడు వినండి. 200 దినాలు 300 దినాలు ఇచ్చారు మాకు అంటారు. వస్తుందో పీకలు కోసే హీరోలు అంత డబ్బులు. ఓకే ఫ్రెండ్స్, ఆలోచించండి మీరు అంత డబ్బులు ఇచ్చారా హీరో అనేది. పని చేస్తేనే మన కూలి మనకి ఇచ్చారని నమ్మకం లేదు. అలాంటిది ఊరికే అంత డబ్బులు ఇచ్చారంటే మీరు ఎలా నమ్ముతారో నాకైతే అర్థం కాలేదు. మొత్తానికైతే పొద్దునే జమేలు తిట్టించుకొని మతంలో కట్టి తిట్టించుకొని తీసుకునే అనమాట. మొత్తానికైతే ఇవ్వండి. అన్ని దినాల్లో ఓ 10 దినాలకు తీసుకున్నాను. అన్ని దినాలు వచ్చి న్యూస్ దినాలు వచ్చి ఒక 5 దినాలకు తీసుకున్నాను. ఇవన్నీ న్యూస్ దినార్లు, ఇవన్నీ 10 దినార్లు, ఇవన్నీ 10 దినార్లు. ఓకేనా. చూడు పొద్దునే ఇలా కాడ తిట్టించుకున్నా. వీళ్ళందరి కాడ ఎవరు ఇచ్చారు చెప్పండి? 7:44 అవుతున్నది. ఇంత పొద్దునే ఊడన్నా సిల్లర్ ఇచ్చారా? అంతే. కోయటోళ్ళకి ఏం తెలియదు. మనల్ని తిట్టించుకోవాలి, మనం చేసుకోవాలి. వాళ్ళు పోతే ఏం మాట్లాడరు, ఇచ్చేస్తారు ఎవరైనా ఆడలు పోతే. కానీ వాళ్ళు పోకుండా మన దగ్గర ఇచ్చి తీసుకొని ఎత్తుకొని రాండి. వాళ్ళకి పోయి తీసుకునేంత లేక, వాళ్ళకి ఓపిక లేక మనల్ని పంపిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక పోయి స్కూల్ కాడ పోయి డబ్బులు ఇచ్చేసి ఇంటికి వస్తాను పని చేసుకోవాలి మనం. సరేనా, మన పని మన ఉంది కదా, చాలా ఉంది మనకు పని అంతా చేసుకునే వాళ్ళకి బోలు టైం పడుతుంది. ఓకేనా, బాయ్. ఈ వానకి లైన్ మీద, రోడ్డు మీద బ్రేక్లే పడవు సరిగ్గా. వర్షం పడిందంటే స్లిప్ అవుతాయి టైర్లు వచ్చి. చిన్నగా పోవాలి, స్పీడ్ వినామంటే బ్రేకులు పడవు, బండి కంపల్సరీగా యాక్సిడెంట్లు అవుతాయి. ఈ వాన బండి కూడా వాళ్ళు బండ్లు తిప్పేది కూడా ఇందుకే అనమాట. టైర్లు ఎక్కువ తిరుగుతాయి అనమాట. దానివల్ల వాళ్ళు బండ్లు కూడా తిప్పుతారు. దువార్ల కాడ చూపిస్తా చూడండి. ఇలాంటి దువార్ల కాడ పొద్దున్నే వర్షాలు పడినాయంటే వీళ్ళు బండ్లు తిప్పడం కానీ అలా స్టార్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు తిప్పలేదు, మీకు చెప్తున్నాను. ఇలాంటి దువార్ల కాడ బండ్లు తిప్పుతారు ఎక్కువ.
చూడ మంచు కూడా ఎలా కూర్చున్నాదో, ఎక్కువ మంచు కూడా కూర్చున్నది. వర్షాలు పడినాయంటే ఆల్మోస్ట్ స్కూల్ కూడా సెలవులు వేస్తారు. ఇక్కడ ఫుల్ వర్షం పడిందంటే, ఎందుకంటే వర్షం పడితే చాలు మొత్తం స్కూల్ లోపల కూడా తడుస్తాయి అన్నమాట. అందుకని చెప్పి స్కూల్ కూడా ఒకరు సెలవులు ఇచ్చేస్తారు. తడుస్తాయంటే లోపల కాదు, బయట హాల్లో ఏ ఉంటాయి అనమాట. అక్కడ చినుకులు పడతా నీళ్ళు ఉంటాయని చెప్పి పిల్లకాయలు కూడా రానిరు, జారుతాయి అని చెప్పి. ఇక్కడ సింపుల్గా జారిపోతాయి బండల పైన. అందుకని చెప్పి హాలిడే ఇచ్చేస్తారు స్కూల్కి కూడా. పొద్దున్నే స్కూల్ అందరూ మెసేజ్ పెట్టేస్తారు. పొద్దున్నే పనులు పోయేవాళ్ళు, మన ఇండియా వాళ్ళందరూ అంతా పనులు పోయేవాళ్ళు. వాళ్ళు చూడండి, వానకి తిరిగి బండ్లు ఎట్ట అయిపోయినాయో, సేమ్ నా బండి అలాంటిది అది కూడా. చిన్నపిల్లలకైతే స్కూల్ హాలిడే ఉంటాయి, పెద్ద పిల్లకాయలకు ఉంటుంది అనమాట. 7th క్లాసు 8th క్లాసు వాళ్ళకి ఉంటాయి స్కూల్లో. ఇక్కడ స్కూల్ ఉంది చూడండి, ఇదంతా ఆడపిల్లలదే, పెద్ద పిల్లలది అనమాట. అంతా 6th క్లాసు 7th క్లాసు 8th క్లాస్ వీళ్ళంతా స్కూల్ ఇవి. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది అనమాట. ఇక్కడ పని చేస్తూ ఉన్నారు, ఇంటి పని చేపిస్తూ ఉన్నారు. ఇది ఒకటి వచ్చింది అనమాట, సిమెంట్ అంటే స్లాబ్ ఏం పోస్తున్నారు కానీ, స్లాబ్ ఏదో పోస్తున్నారు, అదే సిమెంట్ ఎత్తుకొని పోతున్నారు చూడండి. ఆ సిమెంట్ అంతా ఎత్తుకొని పోయి పైన పోయేస్తుంది. చూడండి ఎంత ఉన్నదో చూడండి, అంత పెద్దదా చూడండి. అంతా సిమెంట్ అంతా తీసుకున్నారు లోపల నుంచి. ఇలా స్కూల్ పోయేవాళ్ళు మొత్తం అడ్డం దొరుకుతారు చూడండి, అడ్డం దొరుకుతారు. మళ్ళా మీరు స్పీడ్ వస్తున్నారు, ఫోన్లు ఎక్కుతున్నారు అయ్యి అంటారు, అడ్డం దూరి. అలా ఉంటుంది. ఏం చేద్దాం, వాళ్ళు చెప్పిందే ఆటలు, వాళ్ళు చెప్పిందే అన్నీ, మందే తప్పు వస్తుంది. ఇంట్లో పోయినాయి నీళ్ళన్నీ. అంటే ఇది దానిపైన ఈ పేపర్లు అనేది చెడ్డపడి నీళ్ళన్నీ ఫుల్ అయిపోయి నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేసినాయి. మొత్తం నీళ్ళు అయ్యి మాది లేచి చూసిందంటే ఇంక చంపేస్తుంది. మా పానాలు లేచది, అది లేకముందే పనులు చేసుకోవాల్సింది. ఇంట్లోకి వచ్చేసినాయి, అంత వర్షం పడింది చూడండి. చాలా ఘోరం అయిపోతుంది పని అంతా. ఇంకా చూడండి ఇవన్నీ తీసేసినాము, మొత్తం బయట పెట్టినాము. ఈ సామాన్ల స్టోర్ అనమాట. ఇవన్నీ శాంపుల్ అవి పెట్టుకుంటూ ఉంటాం. ఈ బీమ్ మోట్లో నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేసినాయి. నీళ్ళన్నీ తోయాలి ఇప్పుడు, మొత్తం తోయేసి నీట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ తోయేసినాం నీళ్ళన్నీ బయటికి, ఇంకా తోయాలి. మా మేడం లేకముందే తోసేయాలి, టకటక తోయేసినామంటే ఓ పని అయిపోతుంది. అప్పటికిప్పటికి చూడండి ఎలా ఉందో చూడండి. అప్పుడు ఎంత గలీజ్గా ఉన్నిందంటే అంత గలీజ్గా ఉన్నింది. మొత్తం నీట్గా అంతా చేసుకునేది అనమాట. నా రూమ్ వెనక వచ్చి, ఇక్కడ కైమా కాడ వచ్చి, తర్వాత వెనక గడ బ్యాక్ సైడ్ గడ మొత్తం నీట్గా క్లీన్ చేసాను. చూపించా చూడండి, ఆ అమ్మాయి గడ క్లీన్ చేస్తున్నది. ఏం లేకుండా మొత్తం నీట్గా అయిపోయింది చూడండి. అంతా కడిగేసినాను, ఇంకేం లేదు. ఇంకా దివానీ బాత్రూమ్ ఉన్నాయి. కడిగేసిన తర్వాత మనం ఇంకెళ్ళి, ఇది ఒకటి ఉంటుంది. మా మేడం లేచినాక ఒకవేళ పిలిచిందంటే ఈ తులసారు లోపల, లేదంటే పని మనిషి వచ్చి పని మనిషి అనేది చేసుకుంటుంది. మనం పోయి ఇంకా ఈ పనులు చేసుకున్నాం, మళ్ళీ స్నానం చేయాలి. మళ్ళీ మా మేడం ఏమైనా డ్యూటీలు చెప్పినాయంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఇంకా కావాలి నాకు. ఓకేనా, బాయ్.